హలో ఫ్రెండ్స్ అండ్ మై ఐడియా సబ్స్క్రైబర్స్, ఈరోజు మన వీడియోలో ముందుగా చెప్పినట్టే మన ఛానల్ 60,000 సబ్స్క్రైబర్స్ని చేరుకున్నందుకు స్పెషల్గా డ్రాగన్ బాల్ సిరీస్ నుంచి డ్రాగన్ బాల్ సూపర్ బ్రోలీ మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. మీకు ఈ మూవీ పూర్తిగా అర్థం కావాలంటే ముందుగా ఆల్రెడీ తెలుగులో ఉన్న డ్రాగన్ బాల్ జీ కాయ్ ఇంకా డ్రాగన్ బాల్ సూపర్ సిరీస్ని చూడాలి. ఎందుకంటే ఈ మూవీ వాటికి కంటిన్యూషన్లా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే అప్పటికే పూర్తయిన టోర్నమెంట్ ఆఫ్ పవర్ వల్ల ఈ ప్రపంచంలో తనని మించిన వారు ఇంకా ఉన్నారని తెలుసుకోవడంతో మరింత బలంగా మారాలనుకున్న మన హీరో గోకు ఎన్నో ఏళ్ల క్రితం గతంలో వెలివేయబడ్డ సేయన్ అయిన బ్రోలీని ఎలా కలుసుకున్న తర్వాత ఏం జరిగిందో అదే డ్రాగన్ బాల్ సూపర్ బ్రోలీ. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు నన్ను మన ఛానల్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్న నా ప్రతి వ్యూవర్కి సబ్స్క్రైబర్కి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. బోరుటో తర్వాత సోలో లెవెలింగ్ స్టార్ట్ చేయడంతో మన ఛానల్ చాలా స్లో అయిపోయింది. వ్యూస్ తగ్గిపోయాయి, సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోయారు. అయినా కూడా చాలామంది ఛానల్ మెంబర్షిప్ తీసుకుంటూ సపోర్ట్ చేశారు. వాళ్ళకైతే స్పెషల్ థ్యాంక్స్. ఇకపోతే కొన్ని రోజుల వరకు ఇంకా సోలో లెవెలింగ్ వీడియోస్ని పూర్తిగా ఆపేస్తున్నా. ఎందుకంటే చాలామంది కామెంట్స్ పెడుతున్నారని కష్టపడి నా పరిస్థితి ఎలా ఉన్నా ఆపకుండా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తే వాటికి సరైన వ్యూస్ కూడా రావట్లేదు. పైగా చాలామంది నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. త్వరగా నెక్స్ట్ ఎపిసోడ్ పెట్టన్నా, ఆల్రెడీ మిగిలిన ఛానల్స్లో ఎప్పుడో అయిపోయిందిగా, నువ్వు చాలా లేటుగా పెడుతున్నావు, ఇది చాలా బోరింగ్గా ఉంటుంది అని చాలామంది అంటున్నారు. ముందైతే నమ్మకం ఉండేది మెల్లగా ఎపిసోడ్స్ చేస్తూ ఉంటే మళ్ళీ వ్యూస్ అవే వస్తాయని. కానీ ఎపిసోడ్లు పెరిగే కొద్దీ వ్యూస్ ఇంకా తగ్గుతూనే వచ్చాయి. కాబట్టి చాలామంది ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో సోలో లెవెలింగ్ని ఇక్కడితో ఆపేస్తున్నా. జిన్వు వర్సెస్ యాంట్ కింగ్ ఫైట్ అయితే పీక్స్లో ఉంటుంది. కానీ అంత బాగున్న వీడియో మన ఛానల్ వీడియోస్లో లాస్ట్ ప్లేస్లో ఉంది. కాబట్టి ఇక సరైన సపోర్ట్ లేకపోవడంతో సోలో లెవెలింగ్ వీడియోస్ని స్టాప్ చేస్తున్నా. ఎవరెన్ని కామెంట్స్ పెట్టినా ఇప్పట్లో మళ్ళీ సోలో లెవెలింగ్ని కంటిన్యూ చేయను. మరి ఇంకా నెక్స్ట్ బ్లీచ్, వన్ పీస్, బ్లాక్ క్లోవర్ లేదా డ్రాగన్ బాల్ యానిమేని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. మరి వీటిలో మీకు ఏ యానిమేని చూడాలని ఉందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే ఒక మంచి యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్. అంతేకాక ఈ యానిమే ఒక హై స్కూల్ యానిమే కాబట్టి పిల్లలకి కూడా నచ్చుతుంది. ఈ యానిమే పేరు అసాసినేషన్ క్లాస్ రూమ్. ఈ యానిమే మొత్తం 2 సీజన్స్తో తన పూర్తి కథని కంప్లీట్ చేసుకుంది. సీజన్ 1 ఎపిసోడ్స్ మనకి క్రంచీరోల్లో ప్రతి ఫ్రైడే తెలుగులో రిలీజ్ అవుతూ ఇప్పటి వరకు 20 ఎపిసోడ్లను కూడా కంప్లీట్ చేసుకుంది. కాబట్టి మీకు ఒక మంచి యాక్షన్ కామెడీతో పాటు సైకలాజికల్ డ్రామాతో నిండిన యానిమేని చూడాలనుకుంటే మీరు ఈ యానిమేని తప్పకుండా చూడొచ్చు. ఈ కథలో మనకి సైతామా ఇంకా గోకుకే పోటీ ఇచ్చే స్పీడ్ ఇంకా పవర్ ఉన్న మన కోరో సెన్సే అందరికంటే భిన్నంగా ఉన్న క్లాసీ స్టూడెంట్స్కి పాఠాలు చెప్తూ తనని చంపడానికి ట్రై చేయమన్న ఛాలెంజ్ విసిరిన తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా ఈ యానిమేని చూసేయాల్సిందే. ఆల్రెడీ చూసిన వారెవరైనా ఉంటే మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఎన్నో ఏళ్ల క్రితం ఫ్రీజా ఆర్మీ అప్పటి కింగ్ అయిన వాళ్ళ ఫాదర్ కింగ్ కోల్డ్తో కలిసి ఒక ప్లానెట్కి చేరుకోవడంతో అందరూ భయపడుతుంటారు. అలా జార్బోన్, డొడోరియా ఇంకా గెన్యూ ఫోర్స్ ఎంట్రీ ఇవ్వడంతో దీని గురించి వాళ్ళ రాజుకి తెలియచేస్తారు. దానితో మనకి కింగ్ వెజిటా రివీల్ అవ్వడంతో అది మనకి అప్పటి ప్లానెట్ వెజిటా అని రివీల్ అవుతుంది. అలా ప్యాలెస్ ముందు కోల్డ్ ఆర్మీ చేరుకోవడంతో అక్కడ ల్యాండ్ అయిన ఫ్రీజా ఇంకా కింగ్ కోల్డ్ని పలకరించడానికి కింగ్ వెజిటా కూడా వస్తాడు. కానీ కింగ్ వెజిటా పలకరింపుని పట్టించుకోకుండా కోల్డ్ తన వారసుడు ఇకపై ఫ్రీజా అని తను రిటైర్ అవుతున్నాడని తెలియచేసి ఇకపైన ఆర్మీ మొత్తానికి కమాండర్ ఫ్రీజాయే అని తెలియచేస్తాడు. ఓహోహో, మీ సేయన్ల మీద నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీపై నాకున్న నమ్మకాన్ని తెలియచేస్తూ
మీకోసం సరికొత్త బహుమతులు తీసుకొచ్చా. ఇవే మేము కొత్తగా కనుగొన్న స్కౌటర్స్. ఇవి కమ్యూనికేషన్కి మాత్రమే కాకుండా శత్రువు ఎంత దూరంలో ఉన్నాడో వాడి బ్యాటిల్ పవర్ ఎంతో కూడా తెలియజేస్తుంది. ఉదాహరణకి నన్నిప్పుడు టార్గెట్ చేస్తున్న కొంతమంది మీ సేయన్లలాగా. అక్కడ దాక్కున్న ఆ సేయన్ బ్యాటిల్ పవర్ 2000. నవ్వొస్తుంది అంటూ ఒక్క అటాక్తోనే చుట్టూ తనని టార్గెట్ చేస్తున్న స్కౌట్స్ అందరినీ ఫ్రీజా చాలా ఈజీగా అంతం చేస్తాడు. ఫ్రీజా శక్తిని చూసిన కింగ్ వెజిటా తన ముందే ఇంత షో చేయడంతో కోపం వచ్చినా ఏం చెయ్యలేక భయపడతాడు. కట్ చేస్తే అప్పటికే పాడ్లో ఉన్న వెజిటాని చూస్తూ తన కొడుకే ఏదో ఒకరోజు ఈ ప్రపంచాన్ని ఏలే రాజవుతాడు, ఫ్రీజా కాదు అని కింగ్ వెజిటా మురిసిపోతాడు. అలా వెళ్తుండగా ఇంకో క్యాప్సూల్లో ఒక లో క్లాస్ బేబీని చూసి వీడిక్కడేం చేస్తున్నాడు? ఈ స్పెషల్ క్యాప్సూల్స్ కేవలం అసాధారణమైన శక్తిని పొందగలిగే ఎలీట్స్ అయిన పిల్లలకి మాత్రమే. అంటే సార్, ఈ పిల్లడు కోనల్ పారాగస్ కొడుకు, పుట్టుకతోనే అసాధారణమైన శక్తితో జన్మించాడు. ఏంటి నువ్వు చెప్పేది? అంటే వీడు నా కొడుక్కే పోటీ ఇచ్చి అంత గొప్పోడంటున్నావా? అవును సార్, ముందు వాడిని కొలిచినప్పుడు వీడి లెవెల్ మన ప్రిన్స్ కంటే చాలా ఎక్కువగా ఉంది. అది అసాధ్యం. నా కొడుకు తెచ్చుకున్న రేటింగ్ రికార్డులని తిరగరాసింది. అదిలా ఇవ్వు, నేనే చూసి తెలుసుకుంటా అని మెషిన్తో ఏడుస్తున్న బ్రోలీ పవర్ని కొలిస్తే బ్రోలీ పవర్ని తట్టుకోలేక మెషినే పేలిపోతుంది. దానితో మరొక మెషిన్తో కొలిస్తే ముందు కంటే చాలా తక్కువ పవర్ రేటింగ్ వస్తుంది. అయినా కూడా సరైన ట్రైనింగ్ ఇస్తే బ్రోలీ చాలా గొప్ప యోధుడిగా మారతాడని, ఒకవేళ ఇతనే లెజెండరీ సూపర్ సైన్ అవ్వచ్చని చెప్పడంతో కింగ్ వెజిటా కుళ్ళుకుంటాడు. కట్ చేస్తే తన కొడుకు గురించి తెలుసుకున్న పారాగస్ వెజిటాని చేరుకుంటాడు. మీరు నా కొడుకును ఒక పాడ్లో ఎక్కడో మారుమూల ప్లానెట్కి పంపడంలో అర్థమేంటి ప్రభు? అదొక లో క్లాస్ వారియర్ చేయాల్సిన పని కదా. వాడు ఆ ప్లానెట్ని విజయవంతంగా లొంగదీసుకోగలిగితే వాడు మరింత బలంగా మారతాడు. ప్లానెట్స్ని లొంగదీసుకుంటూ వాటిని ఎక్కువ ధరకి అమ్మడం, అదే కదా మన సేయన్ రేస్ చేసే పని. కానీ మీరు వాడిని పంపిన ప్లానెట్ వాంపా అసలు జనమేం లేని మాన్స్టర్స్తో నిండిన ప్రమాదకరమైన ప్లానెట్. దానిని లొంగదీసుకున్నా ఎక్కువ ధరకి అమ్మలేం కదా. నీ కొడుకులో దాగున్న శక్తి చాలా అసాధారణమైనది. ఏదో ఒకరోజు వాడిని అదుపులో పెట్టలేనంత ప్రమాదకరంగా మారతాడు. అప్పుడు మన ప్లానెట్ వెజిటా మాత్రమే కాదు, ఈ ప్రపంచానికే ప్రమాదంగా మారచ్చు. కాబట్టి వాడిని చంపకుండా కేవలం ఒక మారుమూల ప్లానెట్కి పంపినందుకు సంతోషించు. బ్రోలీలో ఉన్న అసాధారణమైన శక్తి ప్రిన్స్నే మించిపోతుందని మీరు కుళ్ళుకుంటున్నారు. అందుకే వాడి అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారు. ఇంకొక మాట మాట్లాడితే అక్కడే చస్తావు. అయినా ఈ పాటికే వాడి పాడ్ని లాంచ్ చేసుంటారు. దానితో తన కొడుకుని కాపాడుకోవడానికి పారాగస్ వెంటనే ఇంకో స్పేస్ షిప్ ద్వారా తన కొడుకు పాడ్ లాంచ్ అయిన ప్లానెట్ వాంపాకి బయలుదేరతాడు. కింగ్ వెజిటా ఇది కావాలనే చేశాడని, తన కొడుకు కన్నా పుట్టుకతోనే బ్రోలీలో చూసిన అసాధారణమైన శక్తిని చూసి కుళ్ళుకొని బ్రోలీని అంతం చేయడానికే ఇలా చేశాడని పారాగస్ వెజిటాపై పగని పెంచుకొని బ్రోలీని కాపాడి ఒక గొప్ప యోధుడిగా మార్చి కింగ్ వెజిటాపై తన పగ సాధించాలని డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే మొత్తానికి పారాగస్ ప్లానెట్ వాంపాని చేరుకుంటాడు. కానీ బ్రోలీ పాడ్ అక్కడికి 2 రోజుల ముందే చేరుకోవడంతో బ్రోలీ బతికే ఉండాలని కోరుకుంటూ ల్యాండ్ అవుదామంటే ఆ ప్లానెట్పై ఉన్న తీవ్రమైన వాతావరణానికి స్పేస్ షిప్ కూడా క్రాష్ అయిపోతుంది. దానితో ముందుగా బ్రోలీని ఎలాగైనా వెతికి కనిపెట్టాలని వెతుకుతుంటే సడన్గా ఆ ప్లానెట్పై ఉన్న మాన్స్టర్స్ వాళ్ళపై దాడి చేస్తాయి. దానివల్ల ఆ రాత్రికి దాక్కొని తర్వాత రోజు వెతకడం స్టార్ట్ చేస్తూ ఏదో గడ్డి లాంటి ప్రదేశంలో ల్యాండ్ అయితే ఇలాంటి ఒక ప్లానెట్పై గడ్డుందా అని ఆశ్చర్యపోతూ ఉండగా మళ్ళీ మాన్స్టర్లు వాళ్ళని చుట్టుముట్టి ఆ గడ్డిలో నుంచి ఏదో పీల్చుకుంటూ తాగడం స్టార్ట్ చేస్తాయి. దానితో వాళ్ళు నుంచింది గడ్డి మీద కాదు, గడ్డి లాంటి చర్మమున్న ఒక పెద్ద పాము లాంటి మాన్స్టర్ మీద అని రివీల్ అవుతుంది. దానితో
ఈ ప్లానెట్ పూర్తిగా భయంకరమైన మాన్స్టర్స్తో నిండిందని తెలుసుకొని బ్రోలీని త్వరగా కాపాడాలనుకుంటుండగా బ్రోలీ పాడ్ వాళ్ళకి కనిపిస్తుంది. దానితో చుట్టూ స్కాన్ చేస్తూ వెతికితే అప్పటికే ఒక మాన్స్టర్ని చంపి దాని కాలుని తింటున్న బ్రోలీని చూస్తారు. చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడే బ్రోలీకి 920 పవర్ ఉన్నప్పటికీ ఒకవేళ గ్రేట్ ఎప్గా మారి ఆ మాన్స్టర్ని చంపాడేమో అనుకుంటారు. ఇక బ్రోలీ దొరకడంతో స్పేస్ షిప్తో త్వరగా బయటపడదామనుకుంటే ముందుగా స్పేస్ షిప్ క్రాష్ అవ్వడంతో ఇక తిరిగి వెళ్ళలేమని తెలుసుకోవడంతో పారాగస్ తనతో వచ్చిన సోల్డియర్ని చంపేస్తాడు. ఎందుకంటే సరైన తిండి కూడా దొరకని ఆ ప్లానెట్లో ముగ్గురికి ఫుడ్ మేనేజ్ చేయడం కంటే ఇద్దరి ఫుడ్ని మేనేజ్ చేసుకోవడం సులభం కదా. కట్ చేస్తే 5 ఏళ్ల తరువాత గోకుకి ఫాదర్ అయిన బారడాక్ ప్లానెట్ వెజిటాకి తిరిగి వస్తుంటాడు. దానికి కారణం ఫ్రీజా ఆదేశం ఇవ్వడంతో కింగ్ వెజిటా ఎక్కడెక్కడ ఉన్న సేయన్స్ అందరినీ ప్లానెట్ వెజిటాకి తిరిగి రమ్మనడం. కానీ ఫ్రీజా అందరితో మాట్లాడాలనుకుంటే అందరినీ తిరిగి ప్లానెట్పై పోగేయడం ఎందుకు అని బారడాక్కి అనుమానం వస్తుంది. నాకెందుకో చెడు జరగబోతుందనిపిస్తుంది. ప్లానెట్లని జయించి వాటిని అమ్మడం ఎప్పటినుంచో బతకడానికి మన సేన్లు చేస్తుంది అదే. కానీ ఫ్రీజా తండ్రి కింగ్ కోల్డ్ మనల్ని బలవంతంగా లొంగ తీసుకొని పాలిస్తున్నాడు. అయినా అది చాలా కాలం ముందు జరిగింది కదా. అయితే ఇప్పుడు పరిస్థితులు బాగున్నట్టు నీకు అనిపిస్తుందా? అంటే చాలామంది సేయన్లకి ఫ్రీజా నచ్చడు. ఫ్రీజా కూడా సేయన్ల విషయంలో అలానే ఫీల్ అవుతుంటాడు. ఇప్పుడు ఫ్రీజా సైన్యం చాలా పెద్దగా మారింది. వాడికి ఇష్టం లేని సేయన్లు లేకపోయినా ఇప్పుడు వాడికి పెద్ద నష్టం ఉండదు. అంటే నువ్వు చెప్పేది మనందరినీ ఇప్పుడు అంతం చేయడానికి ఇక్కడ పిలిచాడా? ఒకవేళ ఇలా అవ్వచ్చేమో అంటున్నా. ఇలాంటి విషయంలో జోకులు వేయకండి బారడాక్ గారు. ఓయ్ బారడాక్, మళ్ళీ బతికొచ్చావా? హే, నీకు మనల్ని ఎందుకు రప్పించారో తెలుసా? ఏమో, ఒకవేళ మనందరం కలిసి జయించే అంత పెద్ద ప్లానెట్ని కనిపెట్టారేమో. హా, అదే అయ్యుంటుంది. అన్నట్టు ఫ్రీజా ఆర్మీలో కొంతమంది సూపర్ సేయన్ గురించి అడుగుతున్నారని విన్నా. సూపర్ సేయన్నా? మన పురాణాల్లో ఉండే సూపర్ సేయన్నా అంటే అందుక? అలా తన మనుషుల ద్వారా పోగేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫ్రీజాకి సూపర్ సేయన్ ఇంకా సూపర్ సేయన్ గాడ్ ఒక కట్టుకదని తెలిసినా కూడా సేయన్ల అందరినీ అంతం చేయడానికి ఫిక్స్ అవుతాడు. తిరిగి తన ఇంటికి చేరుకున్న బారడాక్ తన వైఫ్ జీనే ద్వారా తన కొడుకు రాడిట్స్ అప్పుడే ఒక యోధుడయ్యాడని, ప్రిన్స్ వెజిటాతో వేరే ప్లానెట్ని జయించడానికి వెళ్ళాడని తెలుసుకుంటాడు. అలా తన రెండో కొడుకు కాకరాట్ ఉన్న క్యాప్సూల్ని చేరుకొని తనని కాపాడడం కోసం ఆ రాత్రికి క్యాప్సూల్ని దొంగలించి కాకరాట్ని వేరే ప్లానెట్కి పంపడానికి డిసైడ్ అవుతాడు. ఇప్పుడు ఎందుకని అలాంటి నిర్ణయం తీసుకున్నావు? వాడికి ఇంకా మాట్లాడటం కూడా రాదు. కాకరాట్కుండే సామర్థ్యానికి ఎలాగో వాడేదో తూర్పు ప్లానెట్కి పంపబడతాడు. కాబట్టి కనీసం వాడిని ఒక మంచి ప్లానెట్కి పంపుదాం. అంతేకాక ఫ్రీజా లెజెండరీ సూపర్ సేయన్ ఏర్పడే అవకాశం ఉందని భయపడుతున్నాడు. సూపర్ సేయన్నా? కానీ అదొక కట్టు కదా. హా, కానీ వాడికదే భయాన్ని పుట్టిస్తుందేమో. నాకెందుకో మన చావు దగ్గరలో ఉందేమో అనిపిస్తుంది. అలా బారడాక్ తన కొడుకు క్యాప్సూల్ని దొంగలించి తననొక పాడ్ ద్వారా ఎర్త్ అనే ప్లానెట్కి పంపుతాడు. ఇదంతా తన తండ్రిగా తన కొడుకుని కాపాడుకోవడానికే చేస్తాడు. అలా తన కొడుకుకి గుడ్ బై చెప్పి ఎర్త్కి పంపుతాడు. ఇదే టైంలో ఫ్రీజాని ఆపడానికి ప్రయత్నించినా ఇప్పటికీ వాళ్ళు కంట్రోల్లోనే ఉన్నారు. కానీ భవిష్యత్తులో తిరగబడాలనుకుంటే ఎంతైనా వాళ్ళది యోధుల వంశం కదా అంటూ తన పూర్తి శక్తి సేకరించి చేసిన అటాక్కి ప్లానెట్ వెజిటాపై సూర్యుడి కమ్మేసినట్టు అనిపిస్తుంది. కానీ దానిని తన శక్తి అంతా సేకరించి బారడాక్ ఆపడానికి ప్రయత్నించినా ఏ ప్రయోజనం ఉండదు. దానితో బారడాక్తో పాటు పూర్తిగా ముక్కలు ముక్కలయ్యి అంతమవుతున్న ప్లానెట్ వెజిటాని చూసి ఫ్రీజా సంతోషపడతాడు.
ఆ టైంకి వేరే ప్లానెట్ మీద మిషన్లో ఉన్న సేయన్లకి వాళ్ళ ప్లానెట్ మీటియోర్లతో గుద్దుకోవడం వల్ల అంతమైపోయిందని తెలియచేస్తారు. దానితో మనకి చిన్న పిల్లలుగా ఉన్న వెజిటా ఇంకా రాడిట్స్ కనిపిస్తారు. వెజిటాకి ఇంకా రాడిట్స్కి వాళ్ళ తమ్ముళ్ళు బతికే ఉన్నారని తెలిసినా వాళ్ళ గురించి మాకు అనవసరమని లైట్ తీసుకుంటారు. ఇదే టైంలో ప్లానెట్ వాంపాలో ఉన్న పారాగస్ ఇంకా తన కొడుకు బ్రోలీ మాన్స్టర్లని ఆహారంగా చేసుకొని బతుకుతుంటారు. అలా కాకరాట్ పాడ్ భూమిని చేరుకొని కాకరాట్ మన లెజెండరీ గోకుగా మారి చేసిన ధైర్య సాహసాలు మనకి తెలిసిందే కదా. అలా తిరిగి ప్రెజెంట్ డేకి వస్తే గోకు ఇంకా వెజిటా పోరాడుతూ ట్రైనింగ్ చేసుకుంటుంటారు. వాళ్ళని గమనిస్తున్న భూమా తన కూతురు బుల్లాతో ఉంటే విస్ సంతోషంగా ఫుడ్ని లాగిస్తుంటాడు. అలానే గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ బీరూస్ పడుకునే ప్రయత్నంలో ఉంటాడు. కానీ గోకు ఇంకా వెజిటా చేస్తున్న బీభత్సమైన ఫైట్ వల్ల బీరూస్ నిద్రకి భంగం కలిగి కోపంతో లెగుస్తాడు. దానితో బ్రేక్ తీసుకొని మన గోకు ఫుల్గా మెక్కుతుంటే విస్ గోకుని ఇంత శక్తిని పొందాక కూడా నువ్వు ఇంకా ఎందుకు బలంగా మారాలనుకుంటున్నావు? ఒకవేళ గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అవ్వాలనుకుంటున్నావా అని అడగడంతో లేదు అలాగేం కాదు, టోర్నమెంట్ ఆఫ్ పవర్లో మిగిలిన యూనివర్స్లో ఫైటర్స్ అందరూ ఎంత శక్తివంతంగా ఉన్నారో చూడడంతో నాలో ఇంకా బలంగా అవ్వాలనే ఆసక్తిని రేపింది. అయితే అప్పుడే నన్ను వదిలి మిగిలిన యూనివర్స్లపై కన్నేసావా అని వెజిటా కుళ్ళుకుంటాడు. అయితే వెజిటా మరి నువ్వెందుకు శక్తిని పెంచుకోవాలనుకుంటున్నావు? ఇంకెందుకు, ఫ్రీజాను ఓడించడం కోసం ఈ వెర్రోడు అంతమైన ఆ రాక్షసుడిని మళ్ళీ తిరిగి బతికించాడు. రే అలా అంటావేంటి? ఫ్రీజాయే లేకపోతే ఇప్పుడు మన 7th యూనివర్స్ ఉండేదే కాదని మర్చిపోయావా? రే వెర్రోడా, అందులో వాడు కూడా లాభపడతాడు కాబట్టి అలా చేశాడు. ముందుగా భూమిపైకి దాడి చేయడానికి వచ్చినప్పుడు కొంత సమయంలోనే ఎంత బలంగా మారాడో మర్చిపోయావా? అంటే నువ్వు చెప్తుంది వాడు మనల్ని ఓడించడానికి ఇంకా బలంగా మారతాడంటున్నావా? అందులో ఏ డౌటు లేదు. ఏమో, ఒకవేళ వాడిని తిరిగి బతికించినందుకు మనకి రుణపడి ఉంటాడేమో. రేయ్ వెర్రోడా, ఫ్రీజా లాంటోడు మనకి రుణపడి ఉంటాడనుకుంటున్నావా? ఎందుకని నన్ను అన్నిసార్లు వెర్రోడా అని పిలుస్తున్నావు? నాకు ఎన్నిసార్లు పిలవాలనిపిస్తే అన్నిసార్లు పిలుస్తారా వెర్రోడా? ఇదే టైంలో ట్రంక్స్ భూమాకి ఫోన్ చేసి ఎవరో దొంగ వాళ్ళ ల్యాబ్లోకి చొరపడి భూమా కలెక్ట్ చేసిన డ్రాగన్ బాల్స్ని ఇంకా వాళ్ళ డ్రాగన్ రేడార్ని కూడా దొంగతనం చేశాడని తెలియచేస్తాడు. ఆ ఫుటేజ్ని చెక్ చేయడంతో ఆ దొంగలు వేసుకుంది ఫ్రీజా బ్యాటిల్ సూట్స్ కాబట్టి వాళ్ళు ఫ్రీజా సోల్డియర్స్ అని తెలుస్తుంది. దానితో ఫ్రీజా ఒకవేళ ఇమ్మోర్టాలిటీని పొందాలనుకుంటున్నాడేమోనని ఫ్రీజాని ఆపడానికి ఆఖరి డ్రాగన్ బాల్ ఉన్న ఐస్ కాంటినెంట్కి వెళ్ళడానికి డిసైడ్ అవుతారు. కానీ బీరూస్ నేను అక్కడికి రాను, పడుకుంటాను అని చెప్పడంతో బుల్లాని చూసుకునే బాధ్యత బీరూస్కి అప్పగించి బాయ్ చెప్పి అందరూ ఐస్ కాంటినెంట్కి దూసుకెళ్తారు. భూమా, ఇంతకీ నువ్వు డ్రాగన్ బాల్స్ని ఎందుకు సేకరిస్తున్నావు? నా వయసుని నేను 5 ఏళ్ళు తగ్గించుకోవడానికి. ఏంటి, అలాంటి చిన్న విషయానికి డ్రాగన్ బాల్స్ని వాడుతున్నావా? నువ్వు నోరు ముయ్యి, మీ సేయన్స్కి నా బాధ అర్థం కాదు. అప్పుడు 5 ఏళ్ళు ఎందుకు, ఇంకా ఎక్కువే తగ్గించుకోవచ్చు కదా. ఒకేసారి ఎక్కువ వయసు తగ్గిపోతే అది న్యాచురల్గా ఉండదు కదా. అప్పుడు ప్రజలందరికీ అనుమానం వచ్చి ఓ భూమా, హఠాత్తుగా ఇంత యవ్వనంగా కనిపిస్తున్నావు, ఏదైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావా అని వెటకారిస్తారు. అంటే నువ్వు ఇప్పటికే అప్పుడప్పుడు డ్రాగన్ బాల్స్ను వాడుతున్నావా అనడంతో భూమాకి కోపం వచ్చి స్పీడ్ పెంచుతుంది. కట్ చేస్తే ఇదే టైంలో ఫ్రీజా సోల్డియర్ భూమా దగ్గర 6 డ్రాగన్ బాల్స్ని డ్రాగన్ రేడార్ని దొంగిలించారని ఇప్పుడు ఆఖరి డ్రాగన్ బాల్ కనిపెట్టే పనిలో ఉన్నారని ఫ్రీజాకి తెలియచేస్తారు. మరిక భూమికి బయలుదేరదామా? ఆఖరి డ్రాగన్ బాల్ పొందే వరకు ఆగు. భూమి మీద ఉన్న వారికి ఏ స్కౌటర్లు లేకుండానే ఎనర్జీని గ్రహించే శక్తి ఉంది అన్నట్టు నాకు ఒక సందేహం ప్రభు. అసలు మీలాంటి గొప్ప శక్తి ఉన్న ఒక వ్యక్తి ఏం కోరిక కోరాలనుకుంటున్నారు? ముందుగా మీరు ఒకసారి చెప్పినట్టు చావులేని ఇమ్మోర్టల్ అవ్వాలనుకుంటున్నారా? లేదు, ఇక నాకు ఆ కోరిక లేదు. మరి ఏమై ఉంటుంది? నువ్వు దానిని గెస్ చెయ్యలేవులే.
మీరు మీ హైట్ని పెంచుకోవాలనుకుంటున్నారు కదా. చాలామంది మిమ్మల్ని మీ వెనకాల బుడతడా పొట్టోడా అన్న కారణాలకి ఎంతోమందిని అంతం చేశారు. నువ్వు కరెక్ట్గానే గెస్ చేసావు. బెర్రీ బ్లూయే. నేను కేవలం 5 సెంటీమీటర్లు ఎదగాలనుకుంటున్నా అన్న మాటలకి మరి మీ సెకండ్ ఫామ్లో ఉంటే చాలా ఎత్తుగా ఉంటారు కదా అని అడగడంతో ఫ్రీజా తన బేస్ ఇంకా ఫైనల్ ఫామ్లోనే ఎక్కువ హైట్ ఉండాలనుకుంటున్నాడని, భూమాలాగే ఫ్రీజా కూడా ఒకేసారి ఎక్కువ హైట్ పెరిగితే న్యాచురల్గా ఉండదని, కేవలం 5 సెంటీమీటర్లు మాత్రమే ఎదగాలనుకుంటున్నాడని రివీల్ అవుతుంది. కట్ చేస్తే ఇదే టైంలో చీలాయ్ ఇంకా లేమో అనే ఇద్దరు ఫ్రీజా సోల్డియర్స్ బలమైన వ్యక్తులనెవరినైనా ఫ్రీజా ఆర్మీలో చేర్చి కమిషన్ నొక్కడం కోసం మనుషుల్ని వెతికే పనిలో ఉంటారు. అలా వెతుకుతూ ఉండగా ప్రమాదంలో ఉన్నామని డిస్ట్రెస్ సిగ్నల్ రావడంతో ప్లానెట్ వాంపాని చేరుకోవడంతో అప్పటికే ఆకలితో వెలవెల్లాడుతున్న పారాగస్ పరిగెత్తుకుంటూ వచ్చి ఓపిక లేక పడిపోతాడు. అలా లేచి తన గురించి తాను చెప్పుకుంటుంటే తన పవర్ లెవెల్ 4000కు పైనే ఉండడంతో మంచోడినే పట్టాంలే అనుకుంటారు. కానీ ఇదే టైంలో ఒక మాన్స్టర్ వాళ్ళని అటాక్ చేయడంతో పారాగస్ బ్రోలీ అని అరవడంతో బ్రోలీ ఒక మాస్ ఎంట్రీ ఇచ్చి మాన్స్టర్ని తరిమి కొడతాడు. తన పవర్ని కొలుద్దామంటే ఇట్స్ ఓవర్ 9000 అన్నట్టు బ్రోలీ పవర్ స్కౌటర్తో కొలవలేనంతుంటుంది. దానితో వెంటనే తనని ఫ్రీజర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి బయలుదేరతారు. అప్పటి వరకు సరైన ఆహారం కూడా తినని బ్రోలీ చీలా ఇచ్చిన చాక్లెట్ని ఎంతో ఇష్టంగా తింటాడు. అలా ఫ్రీజాకి పారాగస్ ఇంకా బ్రోలీని పరిచయం చేయడంతో తోకలేని బ్రోలీ నిజంగా ఒక సేయానేనా అని అడిగితే బ్రోలీ ఒకవేళ గ్రేట్ టేప్గా మారితే తనని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం అవడంతో దానిని తొలగించాల్సి వచ్చిందని పారాగస్ తెలియచేస్తాడు. మరి అయినా కూడా అదుపు తప్పే అవకాశం ఉందా? అవును, కానీ అది చాలా అరుదుగా జరుగుతుంది. అంటే నువ్వు చెప్పేది అప్పుడప్పుడు వాడు అదుపు తప్పే అవకాశం ఉందా? కంగారు పడకండి. ఒకవేళ అలా జరిగితే వాడిని రిమోట్ కంట్రోల్ ద్వారా వాడి మెడ చుట్టూ ఉన్న కాలర్ షాక్ ఇచ్చేలా చేయొచ్చు అంటుండగా బ్రోలీ భయపడుతూ ఆ కాలర్ని తొలగించడానికి ప్రయత్నించడం మనం చూడొచ్చు. నీ పేరేంటి? వాడి పేరు బ్రోలీ. అవునా, చూస్తుంటే వీడిలో ఇంకా దాగున్న చాలా శక్తిని పొందే సామర్థ్యం ఉన్నట్టుంది. అవును, వీడు మీకు చాలా బాగా ఉపయోగపడతాడు లార్డ్ ఫ్రీజా. నేను ఊహించలేని బహుమతిని తీసుకొచ్చారు. బెర్రీ బ్లూయే, వాళ్ళకి మంచి రివార్డ్ ఇచ్చి పంపించు అనడంతో రివార్డ్ తీసుకొని చీలా ఇంకా లేమో సంతోషంగా వెళ్ళిపోతారు. తరువాత ఫ్రీజా మీ ప్లానెట్ వెజిటా డిస్ట్రాయ్ అవ్వడం గురించి మీకు తెలుసా అని అడిగితే పారాగస్ దానివల్ల మాకు బాధ లేదు, కానీ నా పగ తీర్చుకోలేనందుకే నా బాధ అనడంతో ఫ్రీజా కింగ్ వెజిటా కొడుకైన వెజిటా ఇంకా బతికే ఉన్నాడని, వాళ్ళ పగ తీర్చుకోవడానికి తను కూడా సాయం చేస్తానని తెలియచేస్తాడు. కట్ చేస్తే ఫ్రెష్ అయిన బ్రోలీ తిరిగి చీలాయిని కలుసుకుంటే బట్టలన్నీ మార్చేసావు, కానీ ఇంకా అంత కంపొస్తున్నా దీనిని మాత్రం అలానే పెట్టుకున్నావేంటి అంటూ టచ్ చేయడానికి ట్రై చేస్తే ముట్టుకోవద్దు అని అరవడంతో అది బ్రోలీకి బాగా ముఖ్యమైనదని అర్థం చేసుకుంటుంది. దానితో బ్రోలీ కూల్ అవుతాడు. తరువాత ఒక ఫ్రీజర్ సోల్డియర్ చీలాయ్తో తప్పుగా బిహేవ్ చేస్తుంటే అడ్డుకోవడానికి వచ్చిన బ్రోలీని కొట్టడానికి ట్రై చేసిన బ్రోలీ ఈజీగా వాడిని గాల్లోకి లేపి కొట్టబోతుంటే పారాగస్ తన రిమోట్ సాయంతో బ్రోలీకి షాక్ కొట్టేలా చేసి బ్రోలీని ఆపుతాడు. దానితో బ్రోలీని పారాగస్ ఎంత కంట్రోల్ చేస్తున్నాడో అర్థం చేసుకున్న చీలాయ్ సైలెంట్గా ఆ రిమోట్ని దొంగలిస్తుంది. కట్ చేస్తే ఫ్రీజా తనని పిలుస్తున్నాడని చెప్పడంతో పారాగస్ బ్రోలీని వదిలి వెళ్తే
చీలాయ్ బ్రోలీని కంట్రోల్ చేస్తున్న రిమోట్ని పగలగొట్టి తనకి మంచి ఫుడ్ పెట్టి చీలాయ్ ఇంకా లేమో బ్రోలీకి మంచి ఫ్రెండ్స్ అవుతారు. అలా వాళ్ళకి బ్రోలీ చాలా అమాయకుడని తనని తన తండ్రి ఒక ఆయుధంలా చూస్తున్న బ్రోలీ పారాగస్ని చాలా గౌరవిస్తున్నాడని తెలుసుకుంటారు. ఇదే టైంలో భూమి మీద ఉన్న ఫ్రీజా సోల్డియర్స్ ఆఖరి డ్రాగన్ బాల్ని కనిపెడతారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్రీజా జెట్ స్పీడ్లో భూమికి బయలుదేరతాడు. కట్ చేస్తే డ్రాగన్ బాల్ని వెతుక్కుంటూ వచ్చిన గోకు టీం ఫ్రీజా మనుషుల్ని పట్టుకునే టైంకి ఫ్రీజా ఎంట్రీ ఇవ్వడంతో గోకు ఇంకా వెజిటా ఫ్రీజాతో పాటు ఇంకా చాలా బలమైన వ్యక్తి ఎవడో ఉన్నట్టు ఫీల్ అవుతారు. దానితో బ్రోలీ ఎంట్రీ ఇవ్వడంతో వెజిటా వెంటనే వాళ్ళు సేయన్స్ అని గుర్తుపడతాడు. అలానే పారాగస్కి కూడా వెజిటాని చూడగానే కింగ్ వెజిటా గుర్తొస్తాడు. ఇక్కడేం చేస్తున్నావురా ఫ్రీజా? దానికి సమాధానం నీకు తెలుసు కదా, డ్రాగన్ బాల్స్తో నా కోరిక నెరవేర్చుకోవడానికి వచ్చా. ఫ్రీజా, నీ వెనకున్న ఆ ఇద్దరు ఎవరు? వీళ్ళు కొత్తగా నా సైన్యంలో చేరిన బ్రోలీ ఇంకా తన తండ్రి పారాగస్. వీళ్ళు కూడా మీలాగే సేయన్స్. నువ్వు చిన్నగా ఉన్నప్పుడే మీ తండ్రి వీళ్ళకి పెద్ద ద్రోహం చేశాడంట వెజిటా. ఎక్కడో గుర్తు తెలియని విరోధమైన ప్రపంచంలో వీళ్ళు ఇరుక్కోవడానికి కారణమయ్యాడంట. రే ఫ్రీజా, విరోధమైన అంటే ఏంటి? ఇదా నీకొచ్చిన డౌట్? శత్రువులతో నిండిన అని దాని అర్థం. చెప్పినందుకు థ్యాంక్స్. అందుకే రాణి నువ్వు వెర్రోడా అనేది. నీ తండ్రి మీద ఉన్న పగని నిన్ను చంపి తీర్చుకుంటారా వెజిటా? నీకేమైనా పిచ్చా? దానితో నాకేంటి సంబంధం? అవును, తండ్రి చేసిన తప్పుకి వీడినెందుకు నిందించడం? మనందరం సేన్సే కదా, కలిసిమెలిసుందాం. గోకు ఇంకా వెజిటాని చూసిన బ్రోలీ అప్పటికే కోపంతో రగిలిపోతుంటే ఫ్రీజా ఆజ్ఞ ఇవ్వడంతో ఇంకా బ్రోలీ వెజిటాపై విజృంభిస్తాడు. బ్రోలీ ఫుల్ పవర్తో చేసే అటాక్స్ని వెజిటా చాలా ఈజీగా తప్పించుకుంటూ బ్రోలీతో కాసేపు ఆడుకుందాం అనుకుంటాడు. కానీ సమయం గడిచే కొద్దీ బ్రోలీ వెజిటా స్పీడ్ని మ్యాచ్ చేస్తూ వెజిటాకి పోటీ ఇవ్వడంతో వెజిటాకి ఇక కోపంలో తన సహనం నశించి బ్రోలీని తిప్పికొట్టి దూరంగా విసిరి ఫైట్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళడానికి తన సూపర్ సైయన్ ఫామ్కి మారతాడు. అది చూసిన పారాగస్, వెజిటా నేను కథల్లో విన్న సూపర్ సైయన్గా మారగలడా అని ఆశ్చర్యపోతాడు. కానీ బ్రోలీ ఇంకా కోపంతో రగిలిపోతూ వెజిటా చేతిలో మొదట్లో తన్నులు తిన్న సమయం గడిచే కొద్దీ తన బేస్ ఫామ్లోనే సూపర్ సైయన్గా ఉన్న వెజిటాని మంచు కొండలకేసి ఆంచి నెట్టుకుంటూ వెజిటాని గట్టిగా వేసుకుంటాడు. దెబ్బకి వాళ్ళ ఫైట్ చూస్తున్న గోకు బేస్ ఫామ్లో ఉన్న వాడు సూపర్ సైయన్కే పోటీ ఇస్తున్నాడా అనుకుంటాడు. దానితో ఇంకా తగ్గేదే లేదు అనుకొని వెజిటా తన ఎర్రని జుట్టుతో సూపర్ సైయన్ గాడ్ ఫామ్కి మారిపోతాడు. దానిని చూసిన బ్రోలీ ఆశ్చర్యపోతుండగానే వెజిటా తన ఎయిర్ బ్లాస్ట్తోనే నెట్టేస్తాడు. దానికి ట్రిగ్గర్ అయిన బ్రోలీ కోపంతో ఎంత అటాక్ చేద్దామన్నా వెజిటాని టచ్ కూడా చేయలేకపోతాడు. కానీ బ్రోలీ పంచిని అడ్డుకున్న వెజిటా ఒక ఘాటి పంచిస్తే బ్రోలీ కొండల్ని పగలగొట్టుకుంటూ దూసుకెళ్ళి ఎక్కడో దూరంగా కొండకు అంటుకుపోతాడు. దానితో పారాగస్ వెజిటా తను అనుకున్న దానికన్నా చాలా బలంగా ఉన్నాడని చెప్పడంతో ఇక ఫ్రీజా తిరిగి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటాడు. కానీ బ్రోలీ మాత్రం కోపంతో రగిలిపోతుంటాడు. బ్రోలీ వదులుతున్న ఎనర్జీ వల్ల చుట్టూ ఉన్న మంచే ఆవిరైపోతుంటుంది. బ్రోలీని ఆపడానికి పారాగస్ రిమోట్ కోసం వెతికినా అది కనిపించదు. దానితో పారాగస్ ఎంతలా బ్రోలీనిక ఆపేయని కేకలు పెడుతున్నా బ్రోలీ ఇంకా కోపంలోనే ఉంటాడు. ఇక దీనిని ముగించాలని వెజిటా తన ఫుల్ పవర్తో అటాక్ చేస్తే నీళ్ళల్లో పడిపోతున్న బ్రోలీని చూస్తూ ఇకంతా అయిపోయినట్టే అని అందరూ అనుకుంటారు. కానీ కోపంతో రగిలిపోతున్న బ్రోలీ
పిచ్చి పీక్స్కి వెళ్ళడంతో చుట్టూ వాటరే ఒక సుడిగుండంలా ఫామ్ అవుతుంది. దాని మధ్యలో నుంచి ఫుల్ పవర్తో కోపంలో రగిలిపోతున్న బ్రోలీని చూస్తాం. బ్రోలీ ఎనర్జీ వల్ల వస్తున్న గాలికే అసలు ఇలాంటి ఒక సేయన్ని నువ్వు ఎప్పుడైనా చూసావా? రే కాకరాట్, నువ్వేమైనా సెంజూబిన్స్ తెచ్చావా? అయితే ఈ కాట్లాడి టైం వేస్ట్ చేయకూడదు అంటుండగా కోపంతో రగులుతున్న బ్రోలీ తన నోటి నుంచి ఒక కీ బ్లాస్ట్ వదిలితే అది కొండల్ని నాశనం చేస్తూ గాలిలో ఒక పెద్ద బ్లాస్టే చేస్తుంది. ఇక వెజిటా దూసుకెళ్తూ ఫుల్ పవర్లో ఒక మంచి పంచిద్దామనుకున్న బ్రోలీ ఒక్క ఇంచు కూడా కదలడు. ఒక్క గుద్దుకి వెజిటాని ఎగరేసి సూపర్ సైయన్ గాడ్ ఫామ్కే పోటీ ఇచ్చే రేంజ్లో ఫైట్ చేస్తాడు. ఈ శక్తి సేయన్లు ఒక గ్రేట్ టేప్గా మారినప్పుడు పొందగలిగే శక్తికి సమానమని, కానీ ఈ ఫామ్లో ఉండగా బ్రోలీని తనను తాను ఏమాత్రం కంట్రోల్ చేసుకోలేడని పారాగస్ ఫ్రీజాకి తెలియచేస్తాడు. ఇదే టైంలో గోకు ఇక తను రంగంలోకి దిగడానికి డిసైడ్ అయ్యి ఎంతో కూల్గా జంప్ చేస్తూ వామప్ అయ్యి ఫైట్కి సిద్ధమైతే బ్రోలీ కోపంతో రగిలిపోతూ వెజిటాని వదిలి గోకుతో ఫైట్ చేయడానికి డిసైడ్ అవ్వడంతో ఇద్దరి మధ్య ఒక బీభత్సమైన యుద్ధమే మొదలవుతుంది. కానీ ఇంకా బేస్ ఫామ్లోనే ఉన్న గోకుని బ్రోలీ చాలా ఈజీగా తన్ని ఎగరేసి ఏకంగా కొండల్నే పిండి చేసే రేంజ్లో గోకుని కొడుతుంటే ఇక గోకు తన సూపర్ సైయన్ ఫామ్కి మారడానికి డిసైడ్ అయ్యి బ్రోలీతో ముఖాముఖి తలపడతాడు. కానీ బ్రోలీ శక్తి ముందు సూపర్ సైయన్ శక్తి కూడా ఎందుకు పనికిరానట్టు గోకుని చాలా ఈజీగా ఎగరేస్తూ తన ఫుల్ పవర్తో చేసిన అటాక్తో గోకుని నేల కంటించేస్తాడు. కానీ లేచి రీకవర్ అయిన గోకు ఇక తన గాడ్ పవర్ వాడడానికి డిసైడ్ అయ్యి దూసుకొస్తున్న బ్రోలీని సూపర్ సైయన్ గాడ్గా మారిన గోకు ఈజీగా తన ఎనర్జీతో బంధించి ఇప్పటి వరకు ఇక్కడ చాలానే జరిగాయి. అయినా కానీ భూమి మీద మేమందరం శాంతిని కోరుకుంటాం. ఏదైనా కానీ నువ్వు చెడ్డవాడివి కాదు, నేను చెప్పగలను. ఇది ఇంకింతటితో ఆపే. నువ్వు ఆ చెడ్డవాళ్ళు చెప్పింది వినాల్సిన అవసరం లేదు అనడంతో ఒక్క సెకండ్ ఆలోచించిన మళ్ళీ తన కోపంలో రగులుతూ తప్పించుకోవాలనుకున్న గోకుని తన ఎనర్జీతో బంధించి ఒక మంచి పంచిచ్చిన గోకు దానిని తట్టుకొని బ్రోలీని నేలకేసి బాదుతాడు. దెబ్బకి దానివల్ల భూమే కంపించి చుట్టూ ఉన్న ఐసే పగిలి ఫ్రీజా స్పేస్ షిప్ కూడా పడిపోబోతుంటే ఫ్రీజా డ్రాగన్ బాల్స్తో పాటు తన స్పేస్ షిప్ వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఇస్తాడు. తిరిగి ఫైట్లో కోపంతో రగిలిపోతున్న బ్రోలీ సూపర్ సైయన్ గాడ్ ఫామ్లో ఉన్న గోకుతోనే ముఖాముఖి తలపడతాడు. ఇదంతా చూస్తున్న చీలై అంత సున్నితంగా అమాయకంగా ఉండే బ్రోలీ తన కఠినమైన తండ్రి వల్లే కంట్రోల్ తప్పేలా చేస్తున్నాడని బాధపడుతుంది. తిరిగి ఫైట్లో బ్రోలీ గోకు గాడ్ ఫామ్నే మించిపోయి కిందేసి తొక్కుతుంటే దానిని తప్పించుకున్న గోకుని పట్టుకొని గాలిలో తిప్పుతూ నేలకేసి కొడతాడు. దానికి నొప్పితో గోకు అరుస్తున్నా బ్రోలీ ఆపకుండా గోకుని నేలకేసి కొడుతూ ఏదో బట్టలు ఉతుకుతున్నట్టు ఉతికి అంతటితో ఆపకుండా గోకు తల పట్టుకొని ఆ మంచు కొండలకేసి ఆనుస్తూ విసిరేస్తాడు. దానితో చాలా డ్యామేజ్ తీసుకున్న గోకు ఆల్మోస్ట్ స్పృహ కోల్పోయే స్టేజ్కి వెళ్ళిపోతాడు. కానీ టైంకి గోకు ఎనర్జీని ఫీల్ అయిన పిక్కలో గోకుతో టెలిపతి ద్వారా మాట్లాడి కొంచెం బూస్ట్ ఇవ్వడంతో గోకు మళ్ళీ లేచి నుంచొని తన చొక్కాని చింపి విసిరి ఫుల్ పవర్ వాడడానికి డిసైడ్ అయ్యి తన పూర్తి శక్తిని సేకరిస్తూ సూపర్ సైయన్ గాడ్నే మించిపోయిన సూపర్ సైయన్ బ్లూ ఫామ్లోకి మారతాడు. ఇకంతే సీరియస్ అయిన గోకు పిచ్చెక్కిన బ్రోలీతో పోటా పోటీగా తలపడుతూ
నేల మీద గాలిలోనే కాదు ఫైట్లో మునిగిపోయి నేలని దాటుకొని భూమి కిందున్న లావాలో కూడా ఆపకుండా ఫైట్ చేసుకుంటారు. ఇక బ్రోలీ తన పూర్తి ఎనర్జీని సేకరించి ఒక పెద్ద బ్లాస్ట్తో గోకుని అటాక్ చేస్తే ఆ బ్లాస్ట్ వల్ల వచ్చిన ఇంపాక్ట్కి ఎక్కడో దూరంగా ఉన్న పారాగస్సే ఎగిరిపోతాడు. చుట్టూ ఐస్తో ఉన్న ప్రాంతమంతా నిప్పులు కక్కుతున్న లావా ప్రాంతంలా మారుతుంది. బ్రోలీ శక్తిని చూసిన పారాగస్ ఒకవేళ గతంలో కింగ్ వెజిటా ఇలా జరుగుతుందని భయపడే అలా చేశాడేమో అనుకుంటాడు. కానీ బ్రోలీ అటాక్ని తట్టుకొని నిలబడ్డ గోకు తన వైపుగా వస్తున్న బ్రోలీని మళ్ళీ తన ఫుల్ పవర్తో ఫైట్ చేస్తూ యుద్ధంలో తనదే పై చెయ్యని తెలియచేసి బ్రోలీని ఎగరేసి తన కీతో చేసిన బ్లాస్ట్కి బ్రోలీ దూసుకుంటూ వెళ్ళి కొండకు అంటుకుపోతాడు. ఇంకా ఇదేనా వాడి లిమిట్ అనుకుంటూ గతంలో తన బెస్ట్ ఫ్రెండ్ తన కళ్ళ ముందు చావడం చూసిన గోకు ఒక సూపర్ సైన్గా మారడం గుర్తు తెచ్చుకొని కావాలని ఫ్రీజా పారాగస్ని చంపి, బ్రోలీ ఒకసారిలా చూడు, మీ నాన్న చంపబడ్డాడు. ఇకంతే తను ఎంతగానో గౌరవించే తండ్రి చావు తన కల్లారా చూసిన బ్రోలీ ఇక కోపంలో అదుపు తప్పుతాడు. ఎంతలా అంటే తన చుట్టూ రిలీజ్ అవుతున్న ఎనర్జీకి భూమే కంపిస్తుంది. దానితో తన ప్లాన్ సక్సెస్ అని ఫ్రీజా సంబరపడుతుంటే పిచ్చ కోపంలో అదుపు తప్పి మొట్టమొదటిసారి తన సూపర్ సైయాన్ రూపానికి చేరుకున్న బ్రోలీ అసలు ఏమాత్రం తనని తాను కంట్రోల్ చేసుకోలేక పెచ్చగా ఎనర్జీని రిలీజ్ చేస్తూ చుట్టూ అన్నిటినీ ధ్వంసం చేస్తూ పెద్ద పెద్ద బ్లాస్ట్లు చేస్తాడు. ఇక వాడిని గోకు ఒక్కడే అడ్డుకోలేడని అర్థం చేసుకున్న వెజిటా సాయం చేయడానికి తను కూడా ఫైట్లో చేరడంతో ఇద్దరూ కలిసి వాళ్ళ బ్లూ ఫామ్లో ఫైట్ చేసిన బ్రోలీ వాళ్ళకే పోటీ ఇస్తూ ఫైట్ చేస్తాడు. గోకు కామెహామెహా ఇంకా వెజిటా గ్యాలిక్తో కలిపి దాడి చేసిన బ్రోలీ దానిని ఈజీగా అడ్డుకొని ఇద్దరిపై విజృంభిస్తే ఇద్దరూ తప్పించుకోవడానికి డిసైడ్ అయ్యి ఫ్రీజాని చేరుకోవడంతో, అరే ఒక్క సెకండ్ ఆగరా బట్ట, నేను ఫ్రీజాని అంటున్నా ఏమాత్రం పట్టించుకోకుండా బ్రోలీ ఫ్రీజాని గట్టిగా వేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఇదే ఇక వాళ్ళ ఛాన్స్గా చూసుకొని గోకు తన ఇన్స్టెంట్ ట్రాన్స్మిషన్ ద్వారా వెజిటాతో కలిసి పిక్కలోని చేరుకుంటాడు. హే, అసలు అక్కడ ఏం జరుగుతుందిరా? దాని గురించి తర్వాత చెప్తా, కానీ ముందు నీ దగ్గర సెన్జూ బీన్స్ ఉన్నాయా? లేవు. రే వెజిటా, నీకు ఫ్యూజన్ టెక్నిక్ గురించి తెలుసా? ఫ్యూజనా? నువ్వు అడిగితే గుర్తొచ్చింది. దాని గురించి ఒకసారి ట్రంక్స్ నాతో చెప్పాడు. ఏవో చెత్త పోస్లలో డ్యాన్సులు వేస్తూ ఇద్దరూ కలుస్తారు, ఆ టెక్నికే కదా? అవును, ఇప్పుడు మనం ఫ్యూజన్ని వాడదాం. ఆటలాడకరా, నేను నీలాంటి వాడితో కలిసి ఒకటయ్యే ఛాన్సే లేదు. ఇది కేవలం 30 నిమిషాలకే. మనం ఇదివరకే పొటారా రింగ్స్తో ఒకసారి కలిసాం కదా. మనం ఇప్పుడు కలవడానికి తప్ప వేరే దారి లేకపోయినా సరే నేను నీతో కలిసి ఇప్పుడు ఇలా ఇలా పిచ్చ డ్యాన్సులు వెయ్యాలా? వెజిటా, మనం గెలవడానికి అది ఒక్కటే దారి, లేకపోతే మన భూమి కథ ముగుస్తుంది. అయితే అది మన విధి అనుకుందాం. అయితే నీ ప్రియమైన భూమా చనిపోయినా నీకు పర్లేదా? ఇప్పుడు నన్ను సెంటిమెంట్తో కొట్టకు. సరే ఒప్పుకుంటాలే, అది ఎలా చెయ్యాలో చూపించు అనడంతో పికలో సాయంతో గోకు ఫ్యూజన్ ఎలా చెయ్యాలో చూపిస్తాడు. ఏంట్రా పోసు, చూస్తుంటే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియనంత సిగ్గేస్తుంది. దీనికన్నా చావడమే బెటర్ అని చెప్పినా సరే తప్పదనుకొని గోకుతో కలిసి ఫ్యూజ్ అవ్వడానికి డిసైడ్ అయ్యి ట్రై చేస్తే వాళ్ళ ఫింగర్స్ మ్యాచ్ అవ్వకపోవడంతో ఫ్యూజన్లో తప్పు జరిగి పులిలా మారాల్సిన వాళ్ళు ఒక బుల్లి పందిలా మారతారు. దానితో ఇంకో 30 నిమిషాలు వెయిట్ చేసి మళ్ళీ ట్రై చేయాల్సి వస్తుంది. ఇదే టైంలో బ్రోలీ ఫ్రీజాని గోడకేసి గుద్ది గుద్ది పచ్చడి చేస్తుంటాడు. దానితో తన కోపం పీక్స్కి వెళ్ళిన ఫ్రీజా తన గోల్డెన్ ఫామ్కి మారి ఏదో పీకుదామనుకుని అటాక్ చేస్తే బ్రోలీ ఈజీగా ఆ ఫామ్ని ఓడించి ఫ్రీజాని చావగొడతాడు.
తిరిగి 30 నిమిషాలు అవ్వడంతో మళ్ళీ ఫ్యూజ్ అవ్వడానికి ప్రయత్నించినా ఈసారి ఇద్దరి యాంగిల్ సరిగ్గా లేకపోవడం వల్ల అసలు ఏమాత్రం ఓపిక లేని 80 ఏళ్ల ముసలోడిగా మారతారు. అలా ఆఖరికి వాళ్ళ 3వ అటెంప్ట్లో సరిగ్గా చేయడంతో ఇద్దరి ఎనర్జీలు ఏకమయ్యి ఒక సరికొత్త శక్తివంతమైన రూపంగా మారతారు. మంచిది, ఇక అక్కడికి వెళ్ళి అదరగొట్టు అన్నట్టు ఇప్పుడు నిన్ను ఏమని పిలాలి? ఓటారాలు వాడితే పుట్టింది వెజిటో, అయితే ఇప్పుడు నా పేరు గోజీటా అని తన ఇన్స్టెంట్ ట్రాన్స్మిషన్ వాడతాడు. తిరిగి ఫైట్లో ఫ్రీజా పూర్తిగా ఓడిపోయి గోడ కంటుకుపోవడంతో విస్ బ్రోలీతో ఆడుకుంటుంటాడు. కానీ టైంకి గొజిటా ఎంట్రీ ఇచ్చి ఇక వేరే లెవెల్లో బ్రోలీతో తలపడుతూ బ్రోలీ చేసే అటాక్స్ అన్నీ ఈజీగా తప్పించుకుంటూ ఇక ఇప్పుడు నా వంతు అని సూపర్ సైన్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి బ్రోలీతో ముఖాముఖి తలపడుతూ తన వైపుగా వస్తున్న బ్రోలీని స్టైల్గా ఆపి కడుపులో ఒకటి గోబ మీద ఒకటి ఇచ్చి బ్రోలీ గోబ గులాబ్ జామ్ చేసి నేల కంటించేస్తాడు. అంతటితో ఆగకుండా తన శక్తంతా సేకరించి ఫుల్ పవర్తో తన కామేహామేహాని స్కాటర్ చేసి ఎనర్జీతో బ్లాస్ట్ చేస్తే బ్రోలీ తన ఎనర్జీని షీల్డ్లా మార్చి దాని నుంచి బయటపడి ఆగకుండా గొజిటాని అటాక్ చేస్తుంటాడు. ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇద్దరి ఎనర్జీ బ్లాస్ట్లు ఢీకొంటే దెబ్బకి డైమెన్షనే బ్రేక్ అయ్యి ఏదో వింత ప్రపంచానికి చేరుకుంటారు. అయినా కూడా ఆపకుండా ఒకరితో ఒకరు పోరాడుతుండగా బ్రోలీ కోపం ఇంకా పెరిగి తన ఆర్మర్ కూడా పగిలిపోతుంది. అంతేకాక సూపర్ సైన్గా ఉన్న గొజిటాకే పోటీ ఇచ్చే రేంజ్కి వెళ్ళిపోతాడు. ఇక దానితో గొజిటా తన బ్లూ ఫామ్కి చేరుకొని బ్రోలీని తన్ని ఎగరేస్తాడు. ఇద్దరు వాళ్ళ ఫుల్ పవర్తో ఢీకొంటే మళ్ళీ డైమెన్షన్ బ్రేక్ అయ్యి తిరిగి భూమికొస్తారు. అయినా కూడా బ్రోలీ ఇంకా కోపంతో రగిలిపోతూ ఒక మాన్స్టర్లా తయారవుతాడు. కానీ బ్రోలీ ఎంతలా అటాక్ చేద్దామనుకున్నా బ్లూ ఫామ్లో ఉన్న గొజిటాని టచ్ కూడా చేయలేకపోతాడు. గొజిటా స్టైల్గా గాల్లో తిరుగుతూ ఒక మంచి కిక్కిస్తే బ్రోలీ మోకాళ్ళపైకి వచ్చేస్తాడు. కానీ ఇంకా కోపంతో రగులుతూ చుట్టూ ఉన్న అన్నిటినీ నాశనం చేస్తున్న బ్రోలీ అటాక్ని గొజిటా ఈజీగా దాటుకొని ఆపకుండా తన కీ బ్లాస్ట్ అటాక్లతో దాడి చేస్తూ చాలా పెద్ద బ్లాస్టే చేస్తాడు. దెబ్బకి బ్రోలీయే కేకలు పెడతాడు. ఇక బ్రోలీ కథ ముగిద్దామని తన స్టార్ డస్ట్ బ్రేకర్ అటాక్తో అటాక్ చేసి బ్రోలీ కథ ఇక ముగించినట్టే అనుకుంటాడు. ఇదే టైంలో స్పేస్ షిప్లో ఉన్న చిలాయ్ బ్రోలీ నిజానికి చాలా మంచివాడని, తన తండ్రి పారాగస్సే తనని ఇలా మార్చేశాడని అంటూ బ్రోలీని ఎలాగైనా కాపాడాలనుకుని ఫ్రీజా సేకరించిన డ్రాగన్ బాల్స్ని ఉపయోగించి షెన్రాన్ని సమన్ చేస్తుంది. అది ఎవరు చేసుంటారా అని గొజిటా ఇంకా ఫ్రీజా అనుకుంటుండగా చీలాయ్ తన కోరిక కోరడానికి సిద్ధమవుతుంది. కానీ యుద్ధంలో బ్రోలీ ఇంకా కోపంతో రగిలిపోతూ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఒక భయంకరమైన మాన్స్టర్లా తయారవుతాడు. కానీ ఎంత పవర్ పెరిగినా గొజిటా బ్లూ ముందు ఏమాత్రం పనికిరాదు. గొజిటా బ్రోలీ చేసే అటాక్స్ నుంచి ఏదో గేమ్ ఆడుతున్నట్టు చాలా ఈజీగా తప్పించుకుంటూ బ్రోలీని అటాక్ చేస్తూ తన్ని ఎగరేస్తాడు. ఇక దీనిని త్వరగా ముగించాలనుకొని తన ఫుల్ పవర్ రిలీజ్ చేసి దూసుకుంటూ వెళ్ళి బ్రోలీని ఒక గట్టి పంచితో గాల్లోకి ఎగరేసి తన ఎనర్జీ అంతా సేకరించి ఒక పెద్ద బ్లాస్టే చేస్తాడు. దూరం నుంచి ఇది చూస్తున్న విస్ కూడా వాళ్ళ శక్తి చూసి ఆశ్చర్యపోతాడు. ఇక లేట్ టైం చెయ్యకుండా గొజిటా తన ఆఖరి అటాక్తో దీన్ని ముగిద్దామని ఫుల్ పవర్తో కామేహామేహాని సేకరిస్తుంటే ఆ ఎనర్జీకి చుట్టూ ఉన్న భూమే కంపిస్తుంది. ఆ ఎనర్జీని ఫీల్ అవుతున్న బ్రోలీ కూడా తన అంతం దగ్గర పడిందా అనుకుంటూ భయపడతాడు. దానితో ఇక గొజిటా తన అటాక్ని ఫైర్ చేస్తే
బ్రోలీ కథిక ముగిసే టైంకి చీలై తన కోరిక బ్రోలీని తను ముందుగా ఉండే ప్లానెట్కి తిరిగి పంపమని కోరడంతో అటాక్ తగలడానికి ముందే బ్రోలీ టెలిపోర్ట్ అయిపోతాడు. దానితో బ్రోలీ సడన్గా మాయమవ్వడంతో గోజిటా షాక్ అయితే మళ్ళీ తిరిగి ప్లానెట్ వాంపాని చేరుకొని నార్మల్ అయిన బ్రోలీని చూస్తాం. కోరిక తీర్చడంతో షెన్రాన్ మాయమయ్యి డ్రాగన్ బాల్స్ అన్నీ మళ్ళీ చల్లా చెదురైపోతాయి. అది చూసిన గోజిటాకి మ్యాటర్ అర్థమయ్యి చిన్న చిరునవ్వు నవ్వితే అక్కడే ఉంటే ప్రమాదమని చీలా ఇంకా లేమో చిన్న స్పేస్ షిప్లో పారిపోతారు. కానీ అది చూసిన ఫ్రీజా వాళ్ళని అంతం చేద్దామనుకుంటే గోజిటా తనని ఆపడంతో ఫైట్ చేయడం ఇష్టం లేని ఫ్రీజా మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తా అని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే చీలా ఇంకా లేమో మళ్ళీ తిరిగి వాళ్ళ ఫ్రెండ్ బ్రోలీని కలవడానికి నిర్ణయించుకొని ప్లానెట్ వాంపాకి వెళ్ళడానికి డిసైడ్ అవుతారు. వాళ్ళు బ్రోలీ దగ్గరికి వెళ్తున్నారని గ్రహించిన ఫ్రీజా వాళ్ళని అలాగే వదిలేయండి, ఒకవేళ వాళ్ళు బ్రోలీని కంట్రోల్లోకి తెచ్చి బ్రోలీ శక్తిని అదుపులో పెట్టగలిగితే వాడు అత్యంత శక్తివంతమైన ఫైటర్ అవుతాడు, అప్పుడు వాళ్ళని వాడుకోవచ్చు అని ప్లాన్ వేస్తాడు. కట్ చేస్తే ప్లానెట్ వాంపా మీద బ్రోలీని కలుసుకున్న చీలాయ్ అలాంటి ఫుడ్ తింటూ ఇంతకాలం బతికాడా, దానిని తినడం కన్నా ఆకలితో చనిపోవడమే బెటర్ అని అంటుండగా సడన్గా గోకు తన ఇన్స్టెంట్ ట్రాన్స్మిషన్ వాడి ప్రత్యక్షమవుతాడు. ఇంతకీ మీరెవరు? ఓ మీరే కదా ఫ్రీజా ఆర్మీ నుంచి డ్రాగన్ బాల్స్ వాడి బ్రోలీని కాపాడారు. మీరు బ్రోలీ స్నేహితులా? నువ్వు భూమి మీద ఉండే సేయన్వి కదా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంత కోపం తెచ్చుకోకండి, నేను ఇక్కడికి గొడవ పడ్డానికి రాలేదు. అయితే మరెందుకు వచ్చావు అనడంతో తనొచ్చింది వాళ్ళకి సాయం చేయడానికంటూ భూమా ఇచ్చిన క్యాప్సూల్స్ ఇవ్వబోతుంటే మొదట్లో చీలాయ్ వద్దు అని మొండికేసిన ఒక క్యాప్సూల్ ద్వారా ప్రత్యక్షమైన ఇంటిని చూశాక ఆశ్చర్యపోతుంది. అలా గోకు వాళ్ళకి ఉపయోగపడతాయని సెన్జూ బీన్స్ కూడా ఇస్తాడు. అసలు నీ ప్లాన్ ఏంటి? ప్లాన్ ఏం లేదు, నాకు నా బలంపై ఎంతో నమ్మకం ఉండేది, కానీ హఠాత్తుగా నాకంటే ఎంతో బలమైన బ్రోలీ ప్రత్యక్షమయ్యాడు. అంతేకాక వీడు కూడా నాలానే సేయన్. ఏదైనా కానీ ఇలాంటి ఒక అసాధారణమైన వ్యక్తితో కలిసి పోరాడుతూ ఉంటే నా శక్తి కూడా పెరుగుతుంది కదా. ప్రస్తుతానికి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఇక నేను వెళ్తా అంటూ తను అప్పుడప్పుడు బ్రోలీతో ఫైట్ చేయడానికి వస్తుంటాడని చెప్పి, నా పేరు సాన్ గోకు, అలానే బ్రోలీ, నీకు మాత్రం కాకరాట్ అని బ్రోలీకి తెలియచేసి ఇన్స్టెంట్ ట్రాన్స్మిషన్ ద్వారా వెళ్ళిపోతాడు. ఇంతటితో మన మూవీ ఖతం. మీకు ఈ మూవీ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అప్పుడు ఫ్యూచర్లో మరిన్ని మంచి మూవీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఈ వీడియో నేను అనుకున్న దానికన్నా చాలా డిలే అయ్యింది, ఎందుకంటే ఈ మధ్య పరిస్థితులు అంతగా బాలేదు. మరి ఇంకా నెక్స్ట్ మన ఛానల్లో ఏ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేద్దామో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ఈ మూవీలో ప్రత్యక్షమైన బ్రోలీ డ్రాగన్ బాల్ సిరీస్లో మొత్తం ఎన్ని మూవీస్లో కనిపిస్తాడో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.